రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదరగూడ ఎర్రబోడ పిఎన్టీ కాలనీలో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు కార్డర్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలను రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 14 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. పిఎన్టీ కాలనీలో సరైన వీసాలు లేని 3 ఉగాండా దేశస్తుల్ని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్రనగర్ జోన్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒకటి ఎర్రగూడ అండ్ పిఎన్టీ కాలనీ రెండు ప్రాంతంలో మార్నింగ్ 4 o'clock నుంచి కాసో ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ లో 3 ఏసీపీలు, తర్వాత 1 అడిషనల్ డీసీపీ, 10 మెంబర్స్ సిఐలు, 31 మెంబర్స్ ఏఎస్ఐలు, 160 మెంబర్స్ హెడ్ కానిస్టేబుల్, తర్వాత 3 ప్లాటూన్స్ టీజీఎస్పీ నుంచి, అట్లాగే 3 ప్లాటూన్స్ ఏఆర్ నుండి, జోనల్ టీమ్ 15 ఏఆర్ కానిస్టేబుల్, మొత్తం కలిపి దాదాపు 250 పైన పోలీస్ సిబ్బంది ఈ రెండు కాలనీస్ లో ఎర్రగూడ అండ్ పిఎన్టీ కాలనీస్ మోర్ దెన్ 350 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. ఈ హౌసెస్ లో ఈ ఏరియాలో ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటే దానికి సంబంధించి మనం చేసాము. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కాలనీలో కూడా మన పోలీస్ ద్వారా ఒకటి కాన్ఫిడెన్స్ తీసుకురావడం, పోలీస్ అనేది ఒకటి బయట కూడా మనం తిరుగుతున్నాము, ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళకి డిటరెన్స్ కోసం ఈ ఆపరేషన్స్ చెక్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ లో వెహికల్ సందర్భంగా 38 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి డాక్యుమెంట్ చెక్ చేసి మళ్ళీ ఒకవేళ క్లియర్ ఉంటే అది పంపిస్తాము. అట్లాగే లిక్కర్ కేసెస్ 2 అయినాయి, 14 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. పిఎన్టీ కాలనీలో స్పెసిఫిక్లీ మనం ఎందుకు చూస్ చేసామంటే అక్కడ చాలా మంది ఫారినర్స్ ఉంటారు, ఆఫ్రికన్ కంట్రీ నుంచి, తర్వాత